ఆదిలో దేవుడు సకలాన్ని తన నోటి మాట ద్వారా సృష్టించాడు. అనగా ప్రారంభము వాక్యముతో ప్రారంభమైంది. ఆ దేవుడు ఎవరు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడై ఉంటున్నాడు. ఆ దేవుడు అదే వాక్కు చేత దేవదూతలను కూడా దేవుడు సృష్టించాడు. తర్వాత దేవుడు తన స్వరూపములో మనిషిని దేవుడు తయారు చేశాడు. మనిషి ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞను మీరి పాపము చేశాడు. పాపము చేసిన వ్యక్తికి రక్షణ ప్రాముఖ్యం కాబట్టి దేవాతి దేవుడుగా ఉంటున్న ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి క్రీస్తు ఈ భూలోకానికి మనిషి వలె వచ్చి మనందరి కొరకే తన ప్రాణాన్ని కలువరి సిలువలో యాగముగా అర్పించి తన రక్తము చేత మనలందరినీ కొనుక్కుని నరకము నుండి దేవుడు మనలను రక్షించాడు. అలా రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తు సంఘములోనికి చేర్చబడిన ప్రతి ఒక్కరిని దేవుడు అంతములో మధ్యాకాశములోనికి మేఘార్హుడై ఆయన వచ్చి కనురెప్ప పాటులో అంతములో సంఘాన్నంతటిని దేవుడు తన పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతాడు.